గ్రాఫిక్ డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ దగ్గర ల్యాప్టాప్ లేదా? అయితే నో ప్రాబ్లం. మీ దగ్గర బేసిక్ ల్యాప్టాప్ ఉన్నా, ఒకవేళ ల్యాప్టాప్ లేకపోయినా కూడా ఆన్లైన్ లో ఉండేటువంటి కొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ఫ్రీ టూల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ దగ్గర బేసిక్ ల్యాప్టాప్ ఉన్నా ఆర్ ఎల్స్ ఒకవేళ ల్యాప్టాప్ లేకపోయినా కూడా మీరు మొబైల్ ని యూస్ చేసి గూగుల్ క్రోమ్ లో 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైడ్ అనేటువంటి మోడ్ ని ఎనేబుల్ చేసుకొని ఈ టూల్స్ ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఒకవేళ మీ దగ్గర సింపుల్ టాబ్లెట్ ఉన్నా కూడా, నార్మల్ ఒక i3 ప్రాసెసర్ కంటే తక్కువ పెంటినియం ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ ఉన్నా కూడా మీరు ఈ టూల్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే మన దగ్గర హై ఎండ్ ల్యాప్టాప్స్, హై ఎండ్ పీసీస్ అవసరం లేదు. బేసిక్ ల్యాప్టాప్ ఆర్ ఎల్స్ ఒక టాబ్లెట్ ఉన్నా కూడా మీరు ఈ టూల్స్ యూజ్ చేసి గ్రాఫిక్ డిజైనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో కంప్లీట్లీ నేను మీకు టాప్ 5 ఫ్రీ టూల్స్ చెప్తాను. ఈ టూల్స్ తో మీరు గ్రాఫిక్ డిజైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఈ టూల్స్ అన్నిటి లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు థంబ్ వేవ్ మీడియా. ఈ ఫ్రీ టూల్స్ లో ఫస్ట్ టూల్ క్యాన్వా. మీ అందరికీ తెలిసిందే, గ్రాఫిక్ డిజైనింగ్ లో చాలా మంది బిగినర్స్ గా స్టార్ట్ చేసేది క్యాన్వా. క్యాన్వా ని మనం ఇప్పుడు మొబైల్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీ దగ్గర బేసిక్ ల్యాప్టాప్ ఉన్నా కూడా మీరు క్యాన్వా ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా క్యాన్వా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి canva.com అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ లో మీరు లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని సింపుల్ గా అయితే మీరు గ్రాఫిక్ డిజైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. బేసిక్ లెవెల్ ఎడిటింగ్ అయితే మీరు ఈ క్యాన్వాలో చేసుకోవచ్చు. అడ్వాన్స్ కూడా చేసుకోవచ్చు. మీకు నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, టూల్స్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్ ఇంపార్టెంట్. టూల్ చేంజ్ అయినా కూడా కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కూడా అదే ఉంటుంది. ఫస్ట్ టూల్ canva.com అని ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి గ్రాఫిక్ డిజైనింగ్ బేసిక్స్ నేర్చుకోవచ్చు. దీని తర్వాత కొంచెం ప్రొఫెషనల్ గా వెళ్దాం అనుకుంటే ఫోటోపియా అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ ఫోటోపియా అనేది వెబ్ వర్షన్ అనమాట. లైక్ ఫోటోపియా అనేది ఆల్మోస్ట్ మీకు ఫోటోషాప్ లాగే ఉంటుంది. ఫోటోషాప్ మనం యూజ్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పీసీ కావాలి. మనము ఈ ఫోటోపియాని యూజ్ చేసుకుని వెబ్సైట్ లోనే, లైక్ ఈ ఫోటోపియా.com వెబ్సైట్ ని మనము గూగుల్ క్రోమ్ లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఇందులో మీరు PSD ఫైల్స్ కూడా ఓపెన్ చేసుకుని లేయర్ బేస్డ్ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫోటోపియాలో మీరు కానీ ఫోటోపియా నేర్చుకుంటే ఈజీగా మీరు ఫోటోషాప్ నేర్చుకోవచ్చు. మీరు బిగినర్ గా గ్రాఫిక్ డిజైనింగ్ లో వద్దాం అనుకుంటే ఫోటోపియాతో మీరు స్టార్ట్ చేయొచ్చు. క్యాన్వా కంటే కూడా ఫోటోపియా అనేది కొంచెం అడ్వాన్స్ అనమాట. దెన్ అడోబ్ ఎక్స్ప్రెస్. ఈ అడోబ్ ఎక్స్ప్రెస్ కూడా మనకి ఫ్రీ టూల్. దీన్ని కూడా మీరు గూగుల్ క్రోమ్ లో యూజ్ చేసుకోవచ్చు. అడోబ్ మీ అందరికి తెలిసిందే, ఫోటోషాప్, ఇన్ డిజైన్, ఇల్లుస్ట్రేటర్ ఇవన్నీ కూడా అడోబ్ సాఫ్ట్వేర్స్. సో వాళ్ళదే ఈ అడోబ్ ఎక్స్ప్రెస్ కూడా. ఈ అడోబ్ ఎక్స్ప్రెస్ మీకు మొబైల్ లో కూడా దొరుకుతుంది. అక్కడ నుంచి కూడా మీరు దీంట్లో గ్రాఫిక్ డిజైనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇందులో కూడా మీకు లాట్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయొచ్చు ఒకవేళ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే. ఈ అడోబ్ ఎక్స్ప్రెస్ అనేది సోషల్ మీడియా క్రియేటివ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ అనమాట. అది కూడా ఫ్రీ టూల్. తర్వాత విస్తా క్రియేట్. ఇది క్యాన్వా కి ఆల్టర్నేట్ అనమాట. క్యాన్వా ఎవరైతే యూజ్ చేశారో ఆల్రెడీ, ఈ విస్తా క్రియేట్ హెల్ప్ అవుతుంది. విస్తా క్రియేట్ లో కూడా క్యాన్వా కంటే కూడా చాలా లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ టెంప్లెట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిగ్మా. ఫిగ్మా కూడా ఫ్రీ టూల్. ఈ ఫిగ్మా లో కూడా మీరు బేసిక్స్ నేర్చుకుని గ్రాఫిక్ డిజైనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫిగ్మా లో కూడా మీరు చిన్న చిన్న లోగోస్, సోషల్ మీడియా క్రియేటివ్స్, పోస్టర్స్ ఇవన్నీ కూడా మీరు ఫిగ్మాలో చేసుకోవచ్చు. దెన్ దీని తర్వాత మనము ఈ డిజైన్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేయడానికి చాలా టూల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఫోటోషాప్ లో అనుకోండి, ఆటోమేటిక్ గా కొన్ని టూల్స్ ఉంటాయి లైక్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ టూల్స్. సో వాటిని యూజ్ చేసుకుని ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటాం. బట్ మనము ఇట్లా ఏ టూల్స్ లో మనం గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అనేది చాలా కష్టంగా మారుతుంది. దీనికోసం remove.bg అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లో మీరు వెళ్ళి ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలాంటి ఇమేజ్ కైనా సరే మీకు బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేస్తుంది. సో ఈ టూల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ టూల్స్ మీరు యూజ్ చేసుకుని బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు అడ్వాన్స్ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలి, నేను కార్పొరేట్ లెవెల్లోకి ఎంటర్ అవ్వాలి, పెద్ద పెద్ద క్లయింట్స్ కి వర్క్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ టూల్స్ లో కాకుండా ఫోటోషాప్, ఇన్ డిజైన్, ఇల్లుస్ట్రేటర్, కొరల్ డ్రా ఈ టూల్స్ కానీ మీరు నేర్చుకుంటే అడ్వాన్స్ గ్రాఫిక్ డిజైన్ అయితే మీరు అవ్వచ్చు అనమాట. ఈ ఫ్రీ టూల్స్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ అలాగే మీరు గ్రాఫిక్ డిజైనింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మీరు కానీ బిగినర్ అయితే క్యాన్వా యూజ్ చేయండి. లేదు నాకు కొంచెం బేసిక్స్ ఐడియా ఉన్నాయి అనుకుంటే ఫోటోపియాతో స్టార్ట్ చేయండి. మీరు కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అడ్వాన్స్ గా నేర్చుకోవాలనుకుంటే, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉన్నటువంటి గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి లింక్ ఉంటుంది, గ్రాఫిక్ డిజైనింగ్ లింక్. అది క్లిక్ చేసి మీరు కంప్లీట్ కోర్స్ లోకి జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు కంప్లీట్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ ఈ రోజు వీడియోలో గ్రాఫిక్ డిజైనింగ్ యూజ్ చేసేటువంటి బేసిక్ ఫ్రీ టూల్స్. థ్యాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే.